సొంత స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. గతంలో 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈసారి మాత్రం 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చితికిలపడింది. రోహిత్ శర్మ 17 మరోమారు నిరాశపరిచాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా అభిమానుల ఆశలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్సీబీ బౌలర్లో కృణాల్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా యష్ దయాల్, హేజల్ ఫుడ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.